ఈ దయ్య ఎక్కడికెళ్ళాడు? ఫోన్ చేస్తే తీయడు, మళ్ళీ ఫోన్ చేయడు. తను లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ కేసు ఎలా ముందుకు సాగుతుంది? ఇన్ఫర్మేషనా? ఎలాంటి ఇన్ఫర్మేషన్ సార్? అది సీక్రెట్ ఫ్రెడీ, నీకు చెప్పలేను. ఎందుకు సార్? ఎందుకంటే సిఐడికి సమస్య వచ్చింది. శత్రువులు పన్నిన పన్నాగం. ఆ పన్నాగం ఏంటో తెలుసుకోవడానికి దయ ఒంటరిగా వెళ్ళాడు. అసలు తను ఎక్కడికి వెళ్ళాడు? దయా, ఎక్కడున్నాను? దయా, దయా, కానీ మీరు అసలు నా గురించే మాట్లాడుకుంటారని నేను కాస్త కూడా ఊహించలేకపోయాను. అవును, మీరెవరు? నేనే దయా. దయా నేనే. లేదు లేదు లేదన్నయ్యా, నేనే దయా. మా అమ్మ నన్ను దయా అని పిలుస్తుంది. నా ఇంటి వెనకాల ఉన్న నా స్నేహితులు కూడా రాణి, గీత, సీత, మంజు, ఇంకా అక్కడ ఉన్న నా పుష్ప కూడా అలాగే పిలుస్తుంది. అంతేకాదు అందరూ నన్ను దయా అనే పిలుస్తారు. అంతేకాదు పెళ్లికి ముందు నా పేరు దయానే, పెళ్లి తర్వాత కూడా నా పేరు దయానే. ఇంకా టప్పు నాన్నగారు కూడా నన్ను దయా అని పిలుస్తారు. కానీ మీ పేరు దయా అయి ఉండదు, మీరు జియుదయ అయి ఉండొచ్చేమో. జియుదయ? మీరు దయానా? దయా టప్పు నాన్నగారు గడా. ఈ టప్పు ఎవరు? టప్పు వాళ్ళ నాన్న గడా ఎవరు? అది టప్పు ఏమో నా కొడుకే. ఆ తర్వాత టప్పు నాన్నగారు, అదే టప్పు నాన్న. అదే ఆయన నా భర్త, అదే టప్పు నాన్న. అది ఏంటంటే మా ఊర్లో భర్త పేర్లు చెప్పకూడదు. ఒక నిమిషం, అయితే మీరు గోకుల్ధామ్లో ఉన్న దయా వదినా, గర్భా క్వీన్? గర్భ నేను అమ్మాయి. మీరెందుకని ఇక్కడికి వచ్చారు? నేను పద్మాబాయిని కలవాలి. పద్మాబాయ? అది ప్రమోదన్ నేను ప్రమోదన్ బాయిని కలవాలి. ఈ పేరు మీద ఏ పక్షి లేదమ్మా. మీరు తప్పైన కొట్టుకే వచ్చారు మేడం. వద్దు, నేను సరైన కొట్టుకి, సరైన అడ్రస్కే నేను వచ్చాను. ఒక్క నిమిషం ఉండండి. ఈ ప్యాకెట్ నాకు దొరికింది. పైగా ఇది ఎవరిదో నేను ఇప్పుడు చెప్తాను. ఏబిసి కాదు, ఏసిపి ప్రమ్దో. ఏసిపి ప్రద్యుమన్? అతనే చూడండి. ఏసిపి సార్ పర్సా? అన్నయ్య అందులో డబ్బులు సరిగా ఉండయా చూసుకోండి. కానీ సార్, ఏసిపి సార్ పర్సని ఎవరు కొట్టేసుంటారు? ఇంకా ఆయనకు కూడా తెలియదు. ఇది డూప్లికేట్. ఏసిపి సార్ పర్స్ కాదు ఇది. ఎవడో నకిలీ ఐడి తయారు చేశాడు. ఎంత కష్టపడి తీసుకొచ్చాను, టప్పు నాన్నకి టిఫిన్ కూడా ఇవ్వలేదు. ఇదంతా డూప్ అంటున్నారేంటి? డూప్లికేట్ ఐడి, డూప్లికేట్ క్రెడిట్ కార్డ్. ఆగండి, ఏసీపీ సార్ కాల్ చేస్తాను. కాన్ఫరెన్స్ కని బయటికి వెళ్ళారు ఆయన. ఈ పర్స్ మీకు ఎక్కడ దొరికింది? మా ఇంటి పక్కన గాంధీ స్ట్రీట్ ఉంది కదా, అక్కడే దొరికింది. అటువైపు మేము వెళ్తాము. అక్కడ బాగా కొట్టులు కూడా ఉన్నాయి. అందులో ఒక మంచి చీర కొట్టు కూడా ఉంది. అక్కడ బాగా మంచి చీరలు కూడా దొరుకుతాయి తెలుసా మీకు? అక్కడ పక్క వీధిలో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్ ముందే ఈ పర్సు దొరికింది. మీరే చూసుకోండి. అర్థమైందిగా. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిరా. అభిజిత్, ఏసీపీ సార్ ఫోన్ తీయట్లా. ఫోన్ తీయట్లేదా? కవిన్ ఆయనతోనే ఉన్నాడు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. దయా సార్. కవిన్, ఏసీపీ సార్ ఎక్కడ ఉన్నారు? సార్
అతను వెయిటింగ్ రూమ్లో వెంటనే ఉన్నాడు. లోపలికి వెళ్ళు వెంటనే. నా ఫోన్ తీయట్లేదు ఆయన. అలాగే వెంటనే నువ్వు నాకు కాల్ బ్యాక్ చెయ్యి, సరేనా? ఎస్ సార్. ఏసీపీ గారు బాగున్నారని కెవిన్ చెప్పాడు. వెయిటింగ్ రూమ్లో ఉన్నారంట. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ దయా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాకు పెద్ద సాయం చేశారు. ఒక లేడీ అయ్యుండి కూడా ధైర్యంగా మీరు పర్స్ తీసుకుని ఆఫీస్కి వచ్చారు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అరే పర్వాలేదు, ఊరుకోండి, నేను బయలుదేరతాను. బాయ్ బాయ్. బాయ్. దయా సిస్టర్, మీరు గర్భాలో క్వీన్ అంటే నాకు కొంచెం నేర్పిస్తారా? అది సారీ అన్నయ్య, నాకు ఇప్పుడు టైం లేదు. నేను మీకు మళ్ళా నేర్పిస్తాను, సరేనా? నేను మంచి వంటకాలు కూడా నేర్పిస్తాను. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. ఒక్క నిమిషం మేడం, మీరు నోటీస్ చేశారా? మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారో అప్పటి నుంచి ఒక వింత వాసన వస్తుంది కదా, ఏంటి? సార్, మీరు నా నోరు కాదు నా ముక్కు వాసనని పసిగట్టేశారు సార్. ఎంతటి అద్భుతమైన వాసన! ఇంటి భోజనం లాంటి వాసనే వస్తుంది సార్. అరే భక్షణం ఉంది ఇక్కడ. వాసన ఎక్కడి నుంచే వచ్చింది సార్? టిఫిన్ బాక్స్ నేనే తీసుకొచ్చాను. దయా సిస్టర్, మేము ఇంటి భోజనం తిని చాలా రోజులు అవుతుంది, అందుకే మేము ఇది. దయా సిస్టర్, మేము ఈ భోజనాన్ని తినచ్చా ప్లీజ్? అంటే మా అందరికి బాగా ఆకలిస్తుంది. అయితే దయా సిస్టర్ వద్దంటారా ఏంటి? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మేము తినేస్తాం ప్లీజ్. తినమంటారు సిస్టర్? మా అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు, ఆకలితో వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకపోతే చాలా పాపం అని అంటారు. అలాగా? మీ అమ్మగారు కరెక్ట్ గా చెప్పారండి. అయ్యో, భోజనం మొత్తం తినేసేలా ఉన్నారు. టప్పు నాన్నగారికి నేనేం చెప్పాలి? అదిరిపోతుంది కలర్ చూస్తే. అవునవును, అద్భుతం అండి. నాకు ఇదిగో తీసుకోండి. అది కూడా ఏంటి కొంచెం తినండి తినండి, బాగుందా? ఇంకా భలే కొంచెం ఉంది. ఇదిగో. ఇంకొంచెం చేయరా? అయ్యో పాపం, టప్పు నాన్న ఏం చేస్తారు? అబ్బా దయ మేడం, చాలా సంతోషం. ఇంత రుచికరమైన భోజనం ఎప్పుడూ తినలేదు. నా కడుపు నిండా తినేశాను మేడం. చాలా సంతోషం. అదేంటంటే దయ సిస్టర్, కేసుని తిరుగుతూ ఉంటాం కదా, అందుకని ఇంటి భోజనం మర్చిపోయాం. సో థ్యాంక్ యూ సో మచ్. దయా సిస్టర్, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. థ్యాంక్ యూ. అది సరే, ఈ టిఫిన్ ఎవరికోసమైనా తీసుకొచ్చారా? మీరు టిఫిన్ సర్వీస్ ఏమైనా నడుపుతున్నారా? లేదండి, నేను టిఫిన్ సర్వీస్ అలాంటివి చెయ్యను. అదేంటంటే టప్పు నాన్నగారు ఇంకా మా సొంతమైన వాళ్ళకు కూడా నేను టిఫిన్ తీసుకెళ్తున్నాను అంతే. ఇంకేం లేదండి. ఈ భోజనం ఆయనకా? మనం తినేసాం కదా. మేము చాలా ఆకలితో ఉండడం వల్ల తప్పు చేస్తాం. అది మీ ఫోన్లో ఆయన దగ్గర క్షమాపణ అడగమంటారా? వద్దొద్దొద్దు, మీరు ఫోన్ చేయొద్దు, నేను చెప్పుకుంటానులే. ఇక మీకు నేను నిజం చెప్పనా? మీరందరూ భోంచేసిన తర్వాత ఎంత సంతోషపడ్డారో. మీరు పొందిన ఆ సంతోషం కన్నా మీకు భోజనం పెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భలే చెప్పారు కదా. అవునవును, మీది చాలా గొప్ప మనసు మేడం.
Damn it. సార్ దయా సార్ సార్ ఇప్పుడు ఇక్కడే కదా ఉన్నారు. ఏంటిది ఏసీపీ సార్ ఫోన్ వెళ్ళట్లేదేంటి? ఈ ఏరియానే అనుకుంటాను. ఇక్కడే ఆ వ్యక్తి పర్సు పడిపోయినట్టుంది. చుట్టుపక్కల వెతకండి, ఎవరైనా ఏదైనా చూసారేమో. కొన్ని సమయం ముందు ఒక మనిషి పర్స్ కనపడకుండా పోయింది, మీరు చూసారా? ఎవరు? మనిషా లేదో పరుసా? అరే మనిషినే. ఏ ఆయన మీ బంధువా? మేము సిఐడి అతని గురించి విచారణ చేస్తున్నాం. ఓ అలా చెప్పండి సార్. సార్ నేను పరుసు లాంటిదేం చూడలేదు, కానీ ఒక అతను ఇక్కడ పరుసుని వెతుక్కుంటూ కనిపించాడు. అలాగా? ఇక్కడే పడిపోయిందని చెప్పాడు. సార్ నిఖిల్, ఇతను ఏం చెప్తున్నాడంటే కొన్ని సమయం ముందు ఒకరి పర్సుని వెతుకుతున్నాడంట. ఆ వ్యక్తి ఎవరో తెలుసా మీకు? ఏమో తెలియదు సార్. మరి ఆయన పర్సే వెతికారని మీరెలా చెప్తున్నారండి? సార్ నడి రోడ్లో నిలబడి నా పర్సు ఎవరైనా చూశారని అడుగుతూ ఉన్నాడు. ఒక బైక్ వేగంగా వచ్చి అతన్ని ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఆయన బాగానే కదా ఉన్నారు. ఆయన ఎక్కడా? అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. గాయాలు బాగా అయ్యాయి. అయినా గానీ తను పర్సు గురించే అడిగాడు. అతన్ని ఏ హాస్పిటల్కి పంపించారు? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ఇందాక బయట యాక్సిడెంట్ అయింది, అతన్ని ఇక్కడికే తీసుకొచ్చారా? అవును సార్, ఇప్పుడే ఎమర్జెన్సీ వార్డులో షిఫ్ట్ చేశాం. ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎక్కడికి షిఫ్ట్ చేశారు? ఆయన లెఫ్ట్ సైడ్ లో లాస్ట్ రూమ్ కి షిఫ్ట్ చేశాం. థ్యాంక్ యూ. మీలో ఒక్కరైనా ఇక్కడి నుంచి ఎవరైనా బయటకు వెళ్ళడం చూసారా? లేదు సార్, ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళడం చూడలేదు. సార్ నేను బయటికి వెళ్లే తలుపులన్నీ మూసేసాను సార్. దట్స్ గుడ్. ఇలా కూర్చో. నువ్వు ఓకేనా? నేను బానే ఉన్నాను. సరే చెప్పండి, ఇదంతా ఎలా జరిగింది? సార్ నేను పేషెంట్కి మందు తీసుకోవడానికి రూమ్ నుంచి బయటికి వెళ్ళాను. నేను తిరిగి వస్తుంటే చూశాను, ఒక వ్యక్తి ఇతనితో గొడవ పడుతూ ఉన్నారు సార్. ఎవరా వ్యక్తి? సార్ అదంతా నాకు తెలీదు, కానీ ఆ వ్యక్తి ఇతన్ని బాగా తిడుతూ ఉన్నారు. ఇక అతన్ని అడిగారు, అంత కాస్ట్లీ పర్స్ని ఎలా నువ్వు పోగొట్టుకున్నావని. అప్పుడు ఇతను చెప్పారు ఎవరో తనని గుద్దేశారని. అప్పుడే పర్స్ కనపడకుండా పోయింది సార్. ఆ విషయం తెలిసిన తర్వాత ఇతను మళ్ళీ ఆ చోటుకి వెతుక్కుంటూ వెళ్లారు. అదే సార్ ఆ బైక్ గుద్దిన చోటుకి. ఇక అప్పుడు ఆ వ్యక్తి అతను ఏం చెప్పారంటే ఎవరో ఒక అమ్మాయి, ఒక సన్నమైన అమ్మాయి అంట, ఆవిడే పర్సు తీసుకుంది, ఖచ్చితంగా వదిలిపెట్టనన్నారు. ఎలాగోలా 2 గంటల లోపు నేను పని ఫినిష్ చేసుకుంటా అన్నారు. మై గాడ్, ఒకవేళ ఆ లేడీ దయా సిస్టర్ అయి ఉంటే ఆవిడ ప్రాణాలకి ప్రమాదం. అలాగా? ఓకే, సరే సరే. అభిజిత్, ఈ పర్సుకు చెందిన వ్యక్తిని చంపేశారంట. ఏంటి? ఇంకా సచిన్ ఇంకో విషయం చెప్పాడు, దయా సిస్టర్ ప్రాణాలకి ఆపదుందని. సరే నేను వెళ్ళొస్తాను, నాకు టైం అయింది. బై బై. సరే, సరే. అరే అభిజిత్ అన్నయ్య, దయా అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. బై. వద్దు దయా సిస్టర్, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకు ఎందుకు వెళ్ళకూడదు? అరే నాకు టైం లేదు. టప్పు నాన్నగారు ఇంకా భోంచేయలేదు కూడా. నేను కొట్టుకు వెళ్ళాలి. అరే నాకు ఎక్కువ సమయం లేదు కదా. యాక్చువల్లీ విషయం చాలా సీరియస్. మీ ప్రాణాలకి ప్రమాదం ఉంది. ఓ దేవుడా, ఏంటి దౌర్జన్యం! మీరేమంటున్నారు? నా ప్రాణాలకి ప్రమాదమా?
నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను? లేదు లేదు, నేను ప్రాణాలతో ఉండాలంతే. టప్పు నానికి టిఫిన్ ఇవ్వడానికి వెళ్ళాలి. నా టప్పు కూడా పెరిగిపోతున్నాడు. వాడికి మంచి అమ్మాయి చూసి పెళ్లి చేయాలి. చేయకుండా నేను ఎలా చచ్చిపోను చెప్పండి? అందుకే చెప్తున్నాను, మీరు ఇక్కడ చాలా సేఫ్టీగా ఉంటారు. ఇక్కడ ఉంటే మీకు ఏం కాదని. మీరు టప్పు వాళ్ళ నాన్న ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. అరే వద్దు వద్దు వద్దు, మీరు టప్పు నాన్నగారికి ఫోన్ చేయొద్దు చెప్పేస్తున్నాను. నేను సిఐడి ఆఫీస్లో ఉన్నానని తెలిస్తే ఆయన బాగా వణికిపోతాడంటే. ఏంటి దారుణం, నేను టప్పు నాన్నకి టిఫిన్ కూడా ఇవ్వాలి. నేను ఇంటికి వెళ్ళాలి. అవన్నీ తీసుకెళ్ళండి ప్లీజ్. మీరు రండి, అక్కడ టప్పు కూర్చోండి. నాన్నకి ఆకలేస్తూ ఉంటుంది. నేను ఖచ్చితంగా వెళ్ళాలండి. ప్లీజ్ రండి. నేను లేకుండా ఆయన అసలు ఏమి చేయడు. మీరు నన్ను వాళ్ళు ఎప్పుడు ఏసీపీ సార్ పంపుతారు? డూప్లికేట్ టప్పు ఐడిని తయారు నాన్న చూడాలి. చేశారంటే ఏదో ఒక తప్పు జరగబోతుందని అర్థం. అది నిజమే. ఏసీపీ సార్కి ఫోన్ కలవడం లేదు. సరే నువ్వు వెళ్ళి సిటీలో నకిలీ ఐడీలు తయారు చేసే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకురా. ఓకే సార్. సార్, నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఏసీపీ సార్ డూప్లికేట్ ఐడిని ఎందుకు వాళ్ళు చేయాలి? ఆకారాన్ని మారుస్తున్నట్టున్నారు. ఆకారాన్ని మారుస్తున్నారా? నకిలీ ఐడియా రెడీ చేశారు. అయితే నకిలీ ఏసీపీని సృష్టిస్తున్నారనుకుంటా. ఇదిగో నిజమైన ఏసీపీ. నకిలీ ఏసీపీ ఎప్పుడు దొరుకుతాడు నాకు? అతి త్వరలోనే. జాగ్రత్త జాగ్రత్త డెంచు. ఎస్ సార్. జాగ్రత్తగా వెళ్ళు. డెంచు, ఏమైనా కనిపించిందా? నో సార్. జాగ్రత్త. డెంచు, లోపలికి వెళ్ళి తలుపు తీ. ఓకే సార్. నకిలీ ఐడి తయారు చేసేవాడు లోపల ఉన్నాడేమో చూడు. లేరు సార్. డెచ్చు, డెచ్చు నువ్వు బానే ఉన్నావుగా? డెచ్చు, తలుపు తీ. డెచ్చు, ఏమైంది? ఏమైందో చెప్పు. అరే చెప్పు. ఏసీపీ సార్ ఫోటో ఇక్కడ. ఇది చూడండి. అయితే మనం అనుకున్నది సరిగా ఉంది. ఎవరో ఉన్నారు. ఏసీపీ సార్ డూప్లికేట్ పత్రాలని రెడీ చేస్తున్నారు. సార్. మయూర్, వీడు ప్రాణంతో ఉన్నాడు. ప్రాణంతో ఉన్నాడా? అవును. వీడు నాకు బాగా తెలుసు. వీడు వాడి అసిస్టెంట్. ఆఫీస్కి తీసుకెళ్దాం. ఈ ఫేస్ని క్లీన్ చేసి ఈ మార్కులని మార్చాలి. అదే ఇలాగే చేయాలి. ఆ కాళ్ళు చేతుల్ని ఇలా ఊపుతూ ఎంతసేపు డండనక 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 డండనక, తర్వాత ఈ చేతులు ఇలా పైకెప్పి డండనక 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 డండనక. డింగి 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 డండనక డండనక డింగి 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 డింగి. ఇంకా కూడా టైం ఉంది. ఎవరు చెప్పారు ఏసీబీ సార్ డూప్లికేట్ ఐడి చేయమని? నీకెవరు చెప్పారు? ఎవరు చేయమన్నారు?
మర్యాదగా చెప్పు, లేదంటే నీకేమవుతుందో ఎవ్వరికీ తెలీదు. సార్ నేను చెప్పాను కదా నాకు తెలియదని. చివరిగా అడుగుతున్నాను, చెప్పే, లేదంటే. సార్ నాకేమీ తెలీదు, నిజంగా తెలీదు. అలాగే అలాగే బాగా డాన్స్ చేయండి. ఏం చేస్తున్నారు? ఉండండి ఉండండి, మీరంతా ఏం చేస్తున్నారు? అరే మీరు ఇలా చూడండి. మీరు బాగా చేస్తున్నారు. ఏమీ లోట్లేదు, కానీ మీరు ఇంకా బాగా చెయ్యాలి. మీరు చేసే ముందు అలా కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుంటూ అప్పుడే మీరు డాన్స్ చాలా బాగా చేయగలుగుతారు. ఏది అందరూ చెప్పండి, అమ్మోరికి జై. అరే 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 లేవండి, మీరే కదా డాన్స్ చేయాలన్నారు. ఏంటి ఇలా పడిపోయారు? లెగు లెగు, డాన్స్ చేయాలి. త్వరగా లెగండి. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏదైనా గుర్తుకొచ్చిందా? ఇది ఎవరు చేయమని చెప్పారు? డూప్లికేట్ ఐడి చేయమని చెప్పి చెప్పరా, ఎవరని చెప్పు. తన పేరు నాకు తెలీదు. మొహం గుర్తుందా? అవును, మొహం గుర్తుంది సార్. ఇంకా నయ్యం డాన్స్ చేయమన్నారు, లేదంటే నేను చాలా టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడే నాకు చాలా కూల్గా అనిపిస్తుంది. డండనక 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 డండనక, రండి అందరూ నాతో పాటు డాన్స్ చేయండి. డండనక డండనక డండనక. అలాగే బాగా చేయండి. దయాక డండనక డండ. మీరు ఏసీపీ ప్రమోద్ సరే కదా? నమస్తే సార్. ఏసీపీ ప్రద్యుమన్. అదే సారీ. నువ్వెవరు? నేను దయా టప్పు అమ్మ. నేను దయా టప్పు. ఎవరి అమ్మాయి? ఎవరి అమ్మాయి? సార్ మీరు వచ్చేసారా? సార్ మేము టెన్షన్ అయిపోయాం సార్. మీ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. లేదే, ఫోన్ ఎప్పుడు? ఫోన్ ఆన్లోనేగా ఉంది. సార్ చాలా పెద్ద సమస్య వచ్చింది. ఎవరో మీ నకిలీ ఐడీలు తయారు చేశారు. నా ఐడి కార్డ్ తయారు చేశారా? అవును సార్. ఎవరు? ఎప్పుడు? ఆవిడ పేరు దయా. రోడ్డు పక్కన ఆవిడకు పర్స్ దొరికింది. అందులో మీ నకిలీ ఐడీలు ఉన్నాయి సార్. అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి. సార్ వాడిని పట్టుకున్నాము. అంటే మీ డూప్లికేట్ ఐడి చేశారు కదా, వాడిని చెప్పిన వాడి స్కెచ్ గీస్తున్నాం సార్. వీడేవాడా? అవును సార్. సార్ స్కెచ్ రెడీ అయింది సార్. అరే ఇది టప్పు నాన్న ఫోటోనే కదా? ఈయన మీ భర్త? అవును, ఇతనే నా భర్త. ఆయన ఫోటోని మీరెలా గీశారు? ఇతను అసలు ఎవరికీ చెడు చేయరు, చిన్న చీమకు కూడా చెడు చేయరు. అలాంటప్పుడు నా భర్త ఫోటో అసలు మీరెలా గీశారో చెప్పండి. మీరు ఏదైనా వేళకోళంగా ఏమి చేశారా ఏంటి? లేదు, వీడు ఏదో ఒక పని చేశాడు. లేదు, ఆయన అసలు తప్పు చేయరు. ఆయన చాలా మంచివారండి. కోర్టు నుండి ఇల్లు నుండి కోర్టు తప్పక ఆయన అసలు ఏమి తెలియదండి. చాలా మంచివారని చెప్తున్నానా నేను? ఒక్క నిమిషం దయా సిస్టర్, ఒక్క నిమిషం కంగారు పడకండి. మేము ఆ వ్యక్తిని ఎంక్వైరీ చేస్తాం. ఓకే? లేదు, మీరు అతనికి అర్థమయ్యేలా చెప్పండి. నేను చెప్తున్నాను, మీరే చెప్పండి. లేకపోతే నేను సభించి వాడు మారేలా నేను చూసుకుంటాను. వాడు పురుగులు పట్టు చచ్చిపోతాడు. ఒక్క నిమిషం ఆవేశపడకండి.
ఆవిడ్ని లోపలికి తీసుకెళ్లి నీళ్ళు ఇవ్వండి. చూడండి ఆ టప్పు నాన్న పవిత్రమైన గంగాజలం లాంటి మనిషి అండి. ఆయనకి మాత్రం ఏమన్నా అయితే నేను మీ అందరినీ ఊరికే వదలను. ఆయన ఎవరికి ఏ పాపం చేయడండి. ఈ టప్పు నాన్నని తీసుకురండి. మిస్టర్ జటాలాల్ గాడా? నేనే సార్, చెప్పండి. రండి. ఎక్కడికి? సిఐడి బ్యూరో. మేము సిఐడి వాళ్ళం. సిఐడినా? నేనేం చేశానని? మీరేం భయపడకండి. అదేంటంటే మా బాసు స్టాఫ్లందరికీ మొబైల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు. గడా ఎలక్ట్రానిక్స్ అడ్రస్ మీకు ఎవరు సార్ ఇచ్చింది? ఎవరిచ్చినా పర్వాలేదు, చాలా మంచి పని చేశారు. అయినా ఓహోహో, ఆఫీస్ చాలా పెద్దది, స్టాఫ్ ఎక్కువ, 80, 100, 120 మంది ఏమైనా? అరే ఎంతమంది అయినా పర్వాలేదు, నేను 400, 500 ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెడతాను. డిస్కౌంట్ ఇస్తాను. మీరు ముక్కు మీద వేలేసుకుంటారు. అలాంటి డిస్కౌంట్ ఇస్తానంటే నమ్మండి. ప్రతి మొబైల్ మోడలు మా దగ్గర అలాంటిదంటే నమ్మండి. ఆ మొబైల్ విషయం మర్చిపోండి. ఇక్కడ ఎవరు ఏమీ తీసుకోరు. పదండి. తను ఇప్పుడు ఏమన్నారు? మొబైల్ ఏది కొనడం లేదని చెప్తున్నారు. ఏమైంది సార్? ప్రశాంతంగా కొట్లో కూర్చొని వ్యాపారం చేసుకుంటుంటే ఇలా తీసుకొచ్చారు. సిఐడి అబద్ధం కూడా చెప్తుందా? పొద్దునుంచి నేను ఏమీ తినలేదు కూడా. నేను షుగర్ పేషెంట్ని, కొంచెం తినివ్వండి. తిండి మేము పెడతాం సార్. ఎలాంటి భోజనం పెట్టిస్తారు? ఎలాంటి భోజనమైనా పెడతాం. మీకేం ఇష్టమో చెప్పండి. ఇలా చూడండి, నేను నా భార్య చేతి వంట మాత్రమే తింటాను. బయట ఫుడ్ నేను తిన్ను. తింటే నాకు సహించదు. ఈ వాసన నా భార్య అచ్చం వంట చేసిన వాసనే వస్తోంది. దయా, నాకు బాగా తెలుసు ఇలాంటి వాసన నా భార్య దయా వండితేనే వస్తుంది. వాసన ఇక్కడి నుంచే వస్తోంది. ఇది ఖచ్చితంగా మా ఇంటి మసాలా వాసనే. నా భార్య తయారు చేసిన మసాలా వాసన నాకు బాగా తెలుసు. నాకెందుకు ఇలా అనిపిస్తోంది? నా భార్య క్యారేజీ ఇక్కడికి తీసుకొచ్చింది. లేదు, రాలేదు. లేదు, వచ్చారు. వచ్చిందా? లేదు, రాలేదు. లేదు, వచ్చిందని నువ్వే చెప్పావు. అబ్బా లేదండి, తను రాలేదు. కాదు, ఇప్పుడే చెప్పావు తను వచ్చిందని. రాలేదు, తను రాలేదు. ఒకవేళ ఇలా జరుగుంటుందా? దయా దగ్గర నుంచి క్యారేజీ వీళ్ళు దొంగిలించుంటారా? అందుకనే పాపంతోను నేనిప్పుడు కంప్లైంట్ ఇచ్చి తీరాలి. నా భార్య వంటని ఎవరో దొంగిలించారు. దొంగతనం చేసింది ఎవరైనా గానీ తను మీరు పట్టుకోవాలి. వాడు గనుక దొరికాడంటే వదిలిపెట్టద్దు వాణ్ణి. వాడి వీపు విమానం మోత మోగించండి. వద్దు కొట్టద్దు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్పేది కొంచెం వినండి. ఇలా పక్క వాళ్ళ భోజనం దొంగిలించి తినడం న్యాయమా అని అడగండి. వాడు అసలు మనిషేనా? ఒక్క నిమిషం. భోజనం గురించి అక్కర్లేదు, వచ్చిన పని కానివ్వండి. అబ్బా సార్, నేను దాని గురించే కదా మాట్లాడడానికి వచ్చింది. చెప్పండి, ఎన్ని మొబైల్స్ కావాలి? ఈ మొబైల్ ఏసీపీ గారి నకిలీ ఐడీలు ఎందుకు తయారు చేశారు? ఏసీపీ గారి నకిలీ ఐడీలు ఎందుకు తయారు చేశారు? ఏసీపీ సారికి డూప్లికేట్ బైడీనా? బైడీ కాదయ్యా, ఐడి. ఎందుకు తయారు చేశారు? ఎవరు చేయమని చెప్పారు? ఏం ఐడి కార్డు? ఎలాంటి ఐడి కార్డు? ఎవరా ఏసీపీ సారు?
నేనే ఏసీపీ ప్రద్యుమన్. నమస్కారం, నేను చేతన్లాల్ చంపక్లాల్ కొట్టు. సార్ చూడండి సార్, వీళ్ళు ఏం అడుగుతున్నారో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ఏం ఐడి, ఏంటి సమస్య, అసలు ఆ కార్డ్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఏమీ అర్థం కాలేదా? దయా నీ మీద చెయ్యి వేస్తే చాలు నువ్వు పడిపోతావు. మీకు మా భార్య దయ తెలుసా? లేదు లేదు, తెలుసుండదు. తెలుసుంటే మీరు నన్ను ఈ విధంగా అడిగే వాళ్ళే కాదు. దయాని నేను కొట్టడమా? దయా చాలా అమాయకురాలు. భర్తని దైవంగా భావిస్తుంది. కల్లో కూడా తను నన్ను కొట్టనే కొట్టదు. లేదు, ఆవిడ అనుకోవట్లేదు. కానీ ఈయన కొట్టేటప్పుడు అలా ఆలోచించడు. నేను ఈ దయా గురించి చెప్పాను. ఒక్కసారి ఈయన చెయ్యి మీ మీద పడిందంటే. కానీ అతని చెయ్యి నా మీద ఎందుకు పడ్డం? నేనేం తప్పు చేశాను? ఏసీపీ సబ్ నకిలీ ఎందుకు చేసావు నువ్వు చెప్పు. ఇలా చూడండి, మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నట్టున్నారు. నేను చాలా మంచివాణ్ణండి. మంచోడివా? మరిదేంటి? అరే, ఇది నా ఫోటోనే. నేను ఎవరు గీసారో గానీ అచ్చం నాలాగే ఉంది. ఎందుకంటే ఇందులో నా చెంపలు బూరెల్లా ఉన్నట్టు ఉన్నాయి. చాలా చాలా పెద్దగా ఉన్నాయి. ముక్కు కూడా చిలక ముక్కులా గీశారు. కళ్ళు కూడా విచిత్రంగా ఉన్నాయి. ఇంకా జుట్టు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్టు ఉంది. నిజంగా దీన్ని గీసిన వాళ్ళు చాలా బాగుండాలి. బాగోలేదు, వాడు జైల్లో ఉన్నాడు. ఒక మోసగాడు నా చిత్రాన్ని ఎందుకు గీసినట్టు? ఎందుకంటే ఒక మోసగాడికి ఇంకొక మోసగాడు గురించి తెలుసు కాబట్టి. మీరు ఏమంటున్నారు? నేను మోసగాడినేమీ కాదు. మోసగాడివే. ఒక గూండాగాడు మాకు చెప్పాడు, నువ్వే ఏసీపీ గారి నకిలీ ఐడీలు తయారు చేయమని చెప్పావంట కదా, ఎందుకు చేయమన్నావు? ఇలా చూడండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను అలాంటి వాడిని కాదు. నేను గడ అనే పేరు పెట్టుకొని ఒక కొట్టు రన్ చేస్తున్నాను. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నాను. నేను టీవీ, ఫ్రిడ్జ్, మొబైల్ ఇవన్నీ అమ్ముకుంటూ ఉన్నాను. నేను నిజమైన వ్యాపారం అండి. ఇలాంటి పనులు నేను చేసేవాడిని కాదు. నాకు అలవాట్లేదు. అది తెలిసిపోతుంది. ఇప్పుడు తెలిసిపోతుంది. మా వాళ్ళందరూ వెళ్ళారు. చిటికెల రిపోర్ట్ వస్తుంది. రానివ్వండి, చూద్దాం. నా రిపోర్టు నాకు తెలుసు, ఖచ్చితంగా క్లియర్గానే ఉంటుంది. హలో, జటాలాల్. అవునా? సరే, సరే, ఓకే సార్. ఇతని రికార్డ్ క్లీన్గా ఉంది. ఇతను ఏం చేయలేదంట. చూసారా, నేను చెప్పాను కదా, ఈ ప్రపంచంలో శ్రీరామచంద్రుడి కంటే మంచివాడే ఉన్నారంటే అది నేను మాత్రమే. ఎందుకంటే నేను చాలా మంచివాణ్ణి, ఎలాంటి తప్పు చేసేవాణ్ణి కాదు. సరే, ఎవరతను ఇప్పుడు ఫోన్ చేశారే, తను ఎవరైనా సరే దేవుడు తను చల్లగా చూడాలి. సరే, క్షమించండి సార్, మేము మిమ్మల్ని కొంచెం కష్టపెట్టాం, కొంచెం ఇబ్బంది పెట్టాం. సారీ. కొన్నిసార్లు ఇలాంటి తప్పులు జరగడం సహజమే. కానీ భోజనం వదిలింది. అరే, మీరే కదా చెప్పారు మీ భార్య వంట అదరగొడతారని. అరే, నిజం చెప్తున్నాను, తను చాలా అద్భుతంగా వండుతుంది. అలాంటి భోజనం మీరు ప్రపంచంలో ఎక్కడ తినుండ్రో. తిన్నావుగా, తినాలి అంటున్నావు. మీ ఇంటికి వస్తే మాకు కూర్చోబెట్టి భోజనం ఖచ్చితంగా పిలుస్తాను. వీలైతే నా భోజనాన్ని దొంగిలించడం వాడిని ఖచ్చితంగా పట్టుకోండి. తప్పకుండా. మీరు పదండి, బాగా ఆకలిస్తాను సార్. నేను షుగర్ పేషెంట్ని. అమ్మయ్య, తప్పించుకున్నావు. లేదంటే ఆ నకిలీ డ్రాయింగ్ గీశాడు కదా, ముందు వాడిని వెళ్ళి తీసుకురా. హలో, ఓకే, వస్తున్నా. సార్, ఆ డ్రగ్స్ని మీ దగ్గరికి అప్పగించాలని నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. ఇవన్నీ కాస్త కంగారులో జరిగిపోయాయి సార్. ఇంతకుముందు అలా జరిగిందే లేదే? ఏదైనా కారణం ఉందా? ఒక ముఖ్యమైన కారణం ఉంది.
ఈ డ్రగ్స్తో వలవేసి ఒక పెద్ద డ్రగ్ మాఫియాని పట్టుకోవాలి. ఒక పెద్ద డ్రగ్ డీలింగ్ జరగబోతుంది డాక్స్లో. సార్ సారీ టు సే మీరే అన్ని బాధ్యతలు తీసుకోవాలి సార్. అది నాకు తెలుసు. చూడు, ఆ డ్రగ్ కన్సైన్మెంట్ని ఏసీపీ సార్కి అప్పగించు. ఎక్స్క్యూజ్ మీ సార్. వలలో చేప పడింది. నువ్వు జడలాల్ స్కెచ్ ఎందుకు చెప్పావు? సార్ సార్ ఆయన నీకు తెలుసు అసలు? సార్ అతను నాకు తెలుసు. ఎలా తెలుసు? అది సార్, ఒకరోజు నేను రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నాను. తర్వాత అప్పుడు ఆ సమయంలో ఒక్క నిమిషం అసలు మీకేమైనా తెలుస్తుందా మీరు అసలు ఏం పని చేస్తున్నారు అని? టప్పు నాన్న నిర్దోషి, ఆయన ఎలాంటి తప్పు చేయడు అని చెప్తున్నానా? నేను ఆయన వైఫ్, ఆయనకేమైనా జరిగితే నేను మీ అందరినీ ఊరికే వదలను. ఒక్కొక్కసారి లేటుగా పడుకుంటాడు, లేటుగా లేస్తారు, అందుకని నాన్నగారు తిడతారంతే. అందువల్ల ఆయనకేమి బద్ధకం కాదు, ఆయన బాగా తింటారు అంతే. పైగా బాగా ఎక్కువగా తిని కాస్త లావయ్యారు. దానికేం చేయగలం? లావుగా ఉండటం వల్ల ఎక్సర్సైజ్ కూడా ఆయన ఏం చెయ్యరు. అందుకని ఏం చేయగలం? అందుకని ఆయన తప్పు చేసినట్టు దానికి అర్థమా? ఇంకోసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నువ్వు భోన్ చేయటానికి నోరుండదా? నోరు పగలగొట్టి నీ చేతికిస్తాను, అర్థం చేసుకో. ఒక మంచి మనిషిని నువ్వు నిర్దోషి అని నిందలు వేయకు, తెలిసిందా? సార్ సార్ నేను అన్ని నిజాలు చెప్పేస్తాను సార్. ముందు తను లోపలికి తీసుకువెళ్ళండి. అలా రా దారికి. అలా చెప్పండి వాడికి. హే, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారే. ఇందులో ఆశ్చర్యపోవడానికే ఉంది. చూస్తేనే తెలుస్తుంది నీకు తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయని. నేను అప్పుడే అనుకున్నానులే. ఒక్క నిమిషం కాసేపు ఆవేశపడకుండా ఉండండి. సారీ. నువ్వు చెప్పు. కానీ సార్, చేటాబాయ్ మీద ఏ తప్పు లేదు అసలు. భగవంతుడా, అమ్మోరు తల్లి. సార్ అదేంటంటే మా పక్కింట్లో అతని ఫోటో ఉంది సార్. నీ పక్కింటిలో టప్పు నాన్నగారు ఫోటో ఉందా? సార్ ఆ ఫోటోకి చాలా మేకులు కొట్టున్నాయి. ఆ ఫోటోలో బాగా మేకులు కూడా కొట్టారా ఏంటి సార్ వీడనేది? శాంతించండి. ఫోటోకే మేకు కొట్టారు, ఆయనకేం కాలేదు. నేను చూస్తాను. ఇదేంటి కొత్త కదా? సార్ నేనేమి కథ చెప్పడం లేదు. ఆ ఫోటోకి చాలా చాలా మేకులు కొట్టున్నారు, చాలా రంధ్రాలు పడున్నాయి. నన్ను నమ్మండి సార్. హలో, ఏంటి? మనం వ్యాన్ని మార్చేసాం. చెప్పు, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ప్లాన్ మారిపోయిందంటే సరే, మ్యాప్ లైన్ ఏంటో చెప్పు. ఇకపై బండి మాది. ఏసీపీ పక్కకు పో.
సరే సరే వెళ్ళు వెళ్ళు. 40 కోట్లు సరుకు వచ్చింది, ఇకపై మనకే సొంతం. ఓరే బాబోయ్ సూపర్. ఏమని చెప్పాలి, అక్కడ ఫైరింగ్ జరిగింది కదా, నాకు ప్యాంటు తడిచిపోయిందనుకో. మీరు భలే ప్లాన్ చేశారయ్యా, అసలు చెప్పడానికి మాటలే లేవు. గెలిచేసాంగా మనం, గెలిచేసాం. ఆ కమాండర్స్ వల్ల కొంచెం భయపడిపోయాను. ఇక మీరు కూడా వాళ్ళ మీద పడిపోయారుగా. ఇప్పుడు ఈ నింద ఆ ఏసీపీ ప్రద్యుమన్ మీద పడుతుంది. ఏసీపీ ప్రద్యుమన్, చాలా చాలా థ్యాంక్స్ నీ ముఖం నాకు ఇచ్చినందుకు. మొత్తం 40 కోట్ల సరుకు. పూర్తిగా మోసపోయాం. ఏమైంది? ఇది డ్రగ్ కాదు. మరేంటిది? ఇది పౌడర్, ముఖం మీద వేసుకునే పౌడర్. ఏం మాట్లాడుతున్నావురా? మై గాడ్, ఇది ఫేస్ పౌడర్. ఎవరు మనల్ని మోసం చేసింది? మేమే చేసాం. సిఐడి పారిపోండ్రా. గన్ను కింద పడేసాయి. ముందుకెళ్ళు. మిమ్మల్ని గన్ను కింద పడేసాయి. నిన్నే గన్ పెట్టు. నీకు కింద పెట్టు. ముందుకెళ్ళు. వారే వా సూపర్. నువ్వు ఓకేనా? నేను చాలా బాగున్నాను బాస్, సంతోషంగా ఉన్నాను. ఏసీపీ సార్ మీరు? ఏసీపీ సార్నే, ఏసీపీ ప్రద్యుమన్. ఏంటి మోసపోయారా? వీడు మీ ఏసీపీ కాదు, వీడు మా ఏసీపీ. ఈయన మాతో ఉన్నంత వరకు నా ఆట పూర్తి కాదు. దానికి ముందు మీ అందరి కథ నేను ముగిస్తాను. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. డ్రగ్స్ ఎలా మారిపోయింది? నేను అక్కడి నుంచి పంపింది నిజమైన డ్రగ్స్ని. నిజం ఉండాల్సిన చోటు నకిలీ ఉందంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది.
దీని అంతటికీ కారణం నేనే. నువ్వెలా? నేను నీకు చాలా డబ్బులు ఇస్తానని ముందే చెప్పాను కదా. నేను ఎందుకు అలా చేశానంటే నేను డూప్లికేట్ కాదు, ఏసీపీ ప్రద్యుమన్ ఒరిజినల్. కానీ ఇదంతా ఎలా ఎప్పుడు జరిగింది? వీడికి నా ముఖాన్ని నువ్వు ఇస్తావా? నా ముఖాన్నా? కానీ సార్ ఇప్పటి వరకు నేను ఏదీ చేయలేదు. మీరు ఇతని మొహాన్ని చూడండి. ఇప్పటిదాకా మేము తన్ని మోసం చేస్తూ ఉన్నాం. తను వదిలిపెట్టాడు సార్. ఈ పాటికి వస్తూ ఉంటాడు. నోరుమై, నేను ఏం చెప్తానో అదే నువ్వు ఇక చెయ్యాలి. లెగండి లెగండి లెగండి, బయలుదేరండి బయలుదేరండి. చూడండి, మన పని అయిపోయింది. ఇక నువ్వు ఈ డాక్టర్ చేసిన డూప్లికేట్ ఏసీపీని చూద్దామని వచ్చావు కదా, అందులో కట్లు వేసిన ముఖం నాది, ఒరిజినల్ ఏసీపీ ప్రద్యుమన్. ఏసీపీ సార్కి నీ ప్లాన్ తెలిసిన వెంటనే ఆయన మాకు ఫోన్ చేశారు. హలో, ఏంటి? నువ్వు సిఐడినే మోసం చేద్దాం అనుకున్నావు కదూ? సిఐడిని నువ్వు మర్చిపోయావు. ఇంతవరకు అలాంటి వాడు పుట్టనే లేదు. సిఐడిని మోసం చేసేవాడు ఏమరిపాటుని మేమిస్తాము నీలాంటి ద్రోహులకు, అందులోనూ దేశానికి ద్రోహం చేసే వాళ్ళకి. మీలాంటి వాళ్ళకి ఉరి శిక్షే, ఉరి. ఆ లేడీ దయాకి పర్సు దొరకకుండా ఉండుంటే ఇంత పెద్ద సమస్యకి పరిష్కారం దొరికేది కాదు. నిజమే. దయా సిస్టర్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఒక మంచి దేశ పౌరురాల్లాగా పనిచేసింది ఆమె. అవును సార్, ఈ కేసు ముగిసింది ఆమె వెళ్ళే సార్. కేసు ఇంకా పూర్తి కాలేదండి. ఈ కేస్ మీకు అయిపోయి ఉండొచ్చు, కానీ నాకింకా అవ్వలేదు. నాకు తెలిసినంత వరకు ఈ కేసు ఇంకా పూర్తి కాలేదు.